ఈ రాత్రి సమకూర్చిన మీ తమ్ముడు చెల్లి మీ తల్లి ఈ ఆశతో ఈ రాత్రి ఈ గుడికి వచ్చావో, దేవుడు నా బ్రతుకులో ఈ వేరు చేస్తే బాగుంది కదా, నా పిల్లల జీవితంలో దేవుడు ఈ ఉపకారం చేస్తే బాగుంది కదా, నా ఇంటిలో నా వృత్తిలో దేవుడి సహాయం చేస్తే బాగుంది కదా అని ఏ ఆశతో ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చావో, నిశ్చయంగా నీ ఆశ తీర్చడానికి ఈ రాత్రి దేవుడు తన గుంపులు విప్పబోతున్నాడు. నీ కోరికను ఈ రాత్రి నా దేవుడు తృప్తిపరచుగాక అంటాడు. నీవు నీ గుంపులు విప్పి ప్రతి జీవి కోరికను ఒకసారి చెప్పండి. నీవు నీ గుప్పెలు విప్పి కొన్ని జీవుల కోరిక కాదట అంటాడు. ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుస్తున్నావయ్యా అంటాడు. ఈ రాత్రి సభకు 8,000 మంది ప్రజలు వచ్చారు. పసిబిడ్డ మొదలుకొని పనులు వస్తుంది వాటి వరకు నీ గుండెలో నీ ఆశ గుప్పెలు విప్పి ఈ రాత్రి నీ ఆశ దేవుడు తీర్చుగాక. నిశ్చయంగా దేవుడు మన ఆశ తీరుస్తాడు. ఎందుకు చెప్పగలరా? ఈ దేవుడికి పెట్టబడిన పేరు ఆశపడ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఏ ఆశతో వచ్చావో తృప్తితో ఈ స్థలంలో నుంచి దేవుడిని పంపించినమాట. మంచిది. ఈ భక్తుడు మాట్లాడుతూ అంటున్న మాట, సర్వ జీవుల కనులు దేవుని వైపు చూస్తున్నాయట. ఎవరెవరు దేవుని వైపు చూస్తున్నారు? సర్వ జీవులు. అంటే సర్వజీవులు అంటే ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని నేల మీద సంచరించే జీవరాశుల వరకు